కృష్ణా జిల్లా పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పామర్రు మండలం గోపవానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే అనిల్ అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైవేపై ట్రాఫిక్ ను అడ్డుకోవద్దని వైసీపీ నేతలకు సీఐ చిట్టిబాబు తెలిపారు. పోలీసుల సూచనలు పాటించాలన్నారు. అయితే పోలీసులతో అనిల్ దురుసుగా వ్యవహరించారు. ట్రాఫిక్ కి అడ్డు లేకుండా మేము కోఆపరేట్ చేస్తాం. అలాగే సార్. కానీ మీరు ఇది ఏదో తోసేయాలి చేస్తే అనవసరంగా మీరు పెట్టాను సార్. బియాండ్ ద లిమిట్ క్రాస్ అవ్వకూడదు కాబట్టి పెట్టారు. మనిషికి లిమిట్ ఎక్కడ ఉంది సార్? ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఎక్కడ ఉందో ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. మా పోలీస్ ఎక్కడ ఉంది? బాబా అందరూ ఆగండి. ఒకసారి సార్ మాట్లాడుతున్నాడు. ట్రాఫిక్ కి అడ్డు లేకుండా మేము కోఆపరేట్ చేస్తాం. అలాగే సార్. కానీ మీరు ఇది ఏదో తోసేయాలి చేస్తే అనవసరంగా మీరు పెట్టాను సార్. బియాండ్ ద లిమిట్ క్రాస్ అవ్వకూడదు కాబట్టి పెట్టారు. మనిషికి లిమిట్ ఎక్కడ ఉంది సార్? ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఎక్కడ ఉందో ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. మా పోలీస్ ఎక్కడ ఉంది? అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఇటు అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి పోలీసులు కేసు నమోదు చేశారా? ఏం చెప్తున్నారు? పామర్రు మండలం గోపవానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ వైసీపీ శ్రేణులతో పాటు సిఐతో వాగ్వివాదానికి దిగారు. వీళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం పతాక స్థాయికి చేరింది. వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు అని చెప్పి కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. జగన్ వైసీపీ అధినేత జగన్ ఈ రోజు కృష్ణా జిల్లాలో తుఫాను పీడిత ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పామర్రు వద్ద జాతీయ రహదారిపైకి వైసీపీ శ్రేణులు వచ్చాయి. జాతీయ రహదారిపై ఈ విధంగా రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని, అందువల్ల సర్వీస్ రోడ్ లో ఉండాలి అని చెప్పి అక్కడ సిఐ చిట్టిబాబు అనిల్ ను ఆయన అనుచరులను కోరారు. అయితే హైవేపై ట్రాఫిక్ పలుమార్లు ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీసులతో ఈ నేపథ్యంలోనే అనిల్ అక్కడికి వచ్చిన వెంటనే వాగ్వివాదానికి దిగారు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా పోలీసులు డౌన్ అవుట్ సిఐ దౌర్జన్యం నశించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో జన సమీకరణకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ జన సమీకరణ చేపట్టిన తండంలోనే పెద్ద ఎత్తున ఆ పామర్రు వద్ద జాతీయ రహదారిపైకి భారీగా తరలి వచ్చారు. దీంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా సర్వీస్ రోడ్ లోనే ఉండాలి అని చెప్పి నియంత్రిస్తున్నారు. కానీ తాము సర్వీస్ రోడ్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని, హైవే మీద ఉంటామని, చేతనైంది చేసుకోవాలని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు పోలీసులు సవాల్ ఇచ్చారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.